హేమమాలిని అండ్ ఈ రోజు హెచ్టీవీలో ఫిల్మ్ అప్డేట్స్ ఏంటంటే మోక్షజ్ఞ నందమూరి మోక్షజ్ఞ ముందుగా తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు. సో ఎందుకు ఈ రోజు మోక్షజ్ఞ పేరు ఆల్ ఆఫ్ ఎ సడన్ చెప్పాను అంటే, సో చాలా మంది చాలా చోట్లకి బాలయ్య బాబు వెళ్ళినప్పుడల్లా ఎప్పుడు మీ వారసుడిని ఎంట్రీ ఎప్పుడు ఇస్తారు అని అడగని మనిషే లేడు. తన ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకెళ్ళకి ఆ రోజు అయితే వచ్చేసింది. ఈ రోజు తన బర్త్డే కాబట్టి తనకి సంబంధించిన గ్లిమ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ గ్లిమ్స్ కి ఇప్పుడు మన నందమూరి బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ కూడా పండుగ చేసేసుకుంటున్నారు. చాలా క్యూట్ గా చాలా బాగున్నాడు అని చెప్పి అందరూ చెప్పడం జరిగింది. అయితే తనని లాంచ్ చేస్తుంది అయితే మన హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అయితే లాంచ్ చేస్తున్నాడు తనని. అండ్ అంతేకాదు తన అక్క అయినటువంటి తేజస్వి గారు అలాగే చేకూరి సుధాకర్ గారు ఇద్దరు కలిపి ప్రొడ్యూస్ చేస్తున్నారు ఎస్ఎల్వి బ్యానర్ పైన మోక్షజ్ఞని. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఆల్రెడీ మహాభారతం మైథాలజీని టచ్ చేసే ఉంటుంది అని చెప్పి ప్రశాంత్ వర్మ చెప్పడం జరిగింది. సో అవైతే సినీ వర్గాల్లో అయితే నడుస్తుంది, ఇది ఈ టైప్ లో ఉంటుంది అని. బట్ ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మాత్రం మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. మొత్తానికి మనం చూస్తున్నాం నందమూరి బాలకృష్ణ గారు చాలా ఫుల్ స్వింగ్ లో సినిమాలు చేస్తున్నారు, టాక్ షోలు చేస్తున్నారు, ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు, పాలిటిక్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంత బిజీగా ఉండి కూడా ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీకి చాలా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్ అన్నట్టే బాలయ్య బాబు అయితే ప్లాన్ చేయడం జరిగింది. సో చూడాలి మోక్షజ్ఞ నుంచి ఎటువంటి పర్ఫార్మెన్స్ వస్తుంది ఏంటి అన్నది. ఎందుకంటే ఆల్రెడీ బాలయ్య బాబు తోటి కెరియర్ లో లీడ్ చేసినటువంటి యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో చిరంజీవి గారు కానీ, నాగార్జున గారు కానీ, వెంకటేష్ గారు కానీ చూసుకుంటే వాళ్ళ తనయులు ఈ పాటికే వచ్చేసి ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళకంటూ ఒక స్థాయిని క్రియేట్ చేసేసుకున్నారు. అఫ్ కోర్స్ వెంకటేష్ గారు అబ్బాయి చాలా చిన్నపిల్లడు కాబట్టి పక్కన పెట్టేద్దాం. సో అలా చూసుకుంటే కనుక మోక్షజ్ఞ కాస్తంత లేట్ ఎంట్రీ ఇచ్చాడు. మరి లేట్ గా ఎంట్రీ ఇచ్చినా లేటెస్ట్ గా ఇస్తాడా లేదా అన్నది మనం తెర మీద చూడాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. సో ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో హెచ్టీవీ.